భారతదేశంలో ఒకప్పుడు కారు కొనాలంటే విదేశీ కంపెనీల పేర్లే ముందుగా గుర్తొచ్చేవి. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ప్రపంచ మార్కెట్లో భారతీయ బ్రాండ్ కూడా ధైర్యంగా పోటీ పడుతోంది. గ్రామీణ రైతు నుంచి ప్రపంచ వ్యాపారవేత్త వరకు, ట్రాక్టర్ నుంచి లగ్జరీ ఎస్యూవీ వరకు ఒకే పేరు వినిపిస్తోంది, అదే మహీంద్రా. కానీ ఈ విజయగాథ వెనుక కేవలం ఒక కంపెనీ మాత్రమే లేదు. ఓ నాయకుడి దూరదృష్టి ఉంది, రిస్క్ తీసుకునే ధైర్యం ఉంది, ఒక నిర్ణయం మొత్తం సంస్థ భవిష్యత్తునే మార్చగలదని నిరూపించిన నాయకత్వం ఉంది. అసలు ఆనంద్ మహీంద్రా ఎవరు? భారతీయ కంపెనీని ప్రపంచ పటంలో ఎలా నిలబెట్టారు? విజయానికి వెనుక ఆయన తీసుకున్న ఆ కీలక నిర్ణయాలేంటి? లెట్స్ వాచ్. ప్రతి పెద్ద సామ్రాజ్యానికి ఒక ఆరంభం ఉంటుంది, కానీ ఆ ఆరంభం ఎప్పుడూ గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. మహీంద్రా కథ కూడా అలాంటిదే. స్వతంత్రానికి ముందే ప్రారంభమైన ఒక చిన్న వ్యాపారం కాలంతో పాటు రూపం మార్చుకుంటూ దేశ నిర్మాణంలో భాగస్వామ్యమైంది. ఉక్కు వ్యాపారం నుంచి పరిశ్రమల వరకు, పరిశ్రమల నుంచి వాహనాల వరకు ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగింది. అయితే ఒక కంపెనీ స్థాపించడం ఒక విజయం అయితే, తరతరాల పాటు దాన్ని నిలబెట్టడం అసలైన విజయం. అదే బాధ్యత తర్వాతి తరం భుజాలపై పడింది. ఆ తర్వాత వచ్చిన నాయకుల్లో అత్యంత భిన్నంగా ఆలోచించిన వ్యక్తి ఆనంద్ మహీంద్రా. చాలా మంది వ్యాపారవేత్తలు తమకు వచ్చిన సంస్థను అలాగే కొనసాగిస్తారు, కానీ కొందరు మాత్రమే ఆ సంస్థను పూర్తిగా మార్చేస్తారు. ఆనంద్ మహీంద్రా రెండో కోవకు చెందిన నాయకుడు. కుటుంబ వారసత్వాన్ని కాపాడటం మాత్రమే కాదు, ప్రపంచం మారుతున్న వేగానికి తగ్గట్టుగా సంస్థను కూడా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన చాలా ముందుగానే గ్రహించారు. అదే ఆలోచన తర్వాత మహీంద్రా గ్రూప్కు కొత్త దిశను చూపించింది. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత ఆనంద్ మహీంద్రా ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి సంస్థల్లో ఉద్యోగాలు, విదేశాల్లో స్థిరపడే అవకాశం అంతా ఉన్నా ఆయన భారత్కే తిరిగి వచ్చారు. ఎందుకంటే ఆయనకు ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగాలు ఇచ్చే సంస్థను మరింత బలంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఎక్కువ. కానీ ఆయన కంపెనీలో అడుగుపెట్టిన సమయం అంత సులభం కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ మారుతోంది. 1990ల తర్వాత విదేశీ కంపెనీలు భారత్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ప్రపంచ దిగ్గజాలు తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. భారతీయ కంపెనీల ముందు ఒక్కసారిగా భారీ పోటీ నిలిచింది. చాలామంది ఇక దేశీయ కంపెనీలకు కష్టకాలమే అని భావించిన రోజులవి. అలాంటి సమయంలో మహీంద్రాలో కూడా ఒక ప్రశ్న వినిపించింది. పోటీని తప్పించుకోవాలా లేక నేరుగా ఎదుర్కోవాలా? ఆనంద్ మహీంద్రా రెండో దారినే ఎంచుకున్నారు. వ్యాపారంలో ప్రతి సంక్షోభం ఒక పరీక్ష. ఆ పరీక్షలో నిలబడిన వారే చరిత్ర సృష్టిస్తారు. ఆనంద్ మహీంద్రా కూడా అదే చేశారు. అప్పటి వరకు మార్కెట్లో ఉన్న విజయాలపై ఆధారపడకుండా భవిష్యత్తు అవసరాలను అంచనా వేయడం ప్రారంభించారు. ప్రపంచ వినియోగదారుడు ఎలా ఆలోచిస్తున్నాడు, భారత యువతకు ఎలాంటి వాహనం కావాలి, రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఈ ప్రశ్నలకే ఎక్కువ సమయం కేటాయించారు. ఒక విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు: ఇతరులు తయారు చేసిన ఉత్పత్తులను అనుకరిస్తే ఎప్పటికీ రెండో స్థానంలోనే ఉండాల్సి వస్తుంది. కొత్త ధనాన్ని సృష్టిస్తేనే నాయకత్వం దక్కుతుంది. అందుకే సంస్థలో పరిశోధన, అభివృద్ధి విభాగాలకు పెద్దపీట వేశారు. యువ ఇంజనీర్లకు బాధ్యతలు ఇచ్చారు. తప్పులు చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే కొత్త ఆవిష్కరణలు ఎప్పుడూ ప్రయోగాల నుంచే పుడతాయని ఆయన నమ్మకం. అదే సమయంలో మహీంద్రా చరిత్రలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాల్లో ఒకటి తీసుకున్నారు. ప్రపంచ స్థాయి ఎస్యూవీని భారతదేశంలోనే భారతీయ ఇంజనీర్లతో తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అప్పటి వరకు అలాంటి ఆలోచన చాలా మందికి అసాధ్యంగా అనిపించింది. ఎందుకంటే విదేశీ కంపెనీలతో పోలిస్తే వనరులు తక్కువ, అనుభవం తక్కువ, కానీ ఆత్మవిశ్వాసం మాత్రం ఎక్కువ. ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టింది. ఆ సమయంలో చాలా మంది విశ్లేషకులు కూడా ఈ నిర్ణయంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ విఫలమైతే కంపెనీపై భారీ ఆర్థిక భారం పడుతోందని అభిప్రాయపడ్డారు. కానీ ఆనంద్ మహీంద్రా మాత్రం ఒక మాటను నమ్మారు: రిస్క్ తీసుకొని సంస్థలు భవిష్యత్తును గెలవలేవు. నెలలు కాదు, సంవత్సరాల పాటు సాగిన పరిశోధన, వందలాది మంది ఇంజనీర్ల శ్రమ, వేల గంటల పరీక్షలు, చివరికి భారత ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యపరిచిన ఒక వాహనం మార్కెట్లోకి వచ్చింది. అదే స్కార్పియో. అది కేవలం ఒక కొత్త మోడల్ కాదు, మహీంద్రా ఆలోచన విధానానికి అద్దం పట్టిన ఉత్పత్తి. మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్కార్పియోపై వినియోగదారుల దృష్టి పడింది. బలమైన రూపం, రోడ్లపై ఆధిపత్యం చాటే డిజైన్, భారతీయ రహదారులకు తగ్గ పనితీరు, ఇవన్నీ కలిసి దాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఒకప్పుడు విదేశీ కంపెనీలే ఇలాంటి వాహనాలు తయారు చేయగలవనే అభిప్రాయాన్ని స్కార్పియో మార్చేసింది. మహీంద్రా ఇక యుటిలిటీ వాహనాల కంపెనీ మాత్రమే కాదు, సాంకేతికతతో ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేయగల భారతీయ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక ఉత్పత్తి విజయంతో కంపెనీ మార్కెట్ విలువ మాత్రమే పెరగలేదు, ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది, వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది, పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగింది. ఒక నిర్ణయం, ఒక ఉత్పత్తి మొత్తం సంస్థ దిశనే మార్చేసింది. స్కార్పియో సక్సెస్ తర్వాత చాలా కంపెనీలు అదే ఫార్ములాను కొనసాగించేవి. కానీ ఆనంద్ మహీంద్రాకు ఒక విషయం బాగా తెలుసు: నిన్నటి విజయం రేపటి విజయానికి హామీ కాదు. మార్కెట్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. వినియోగదారుడి అభిరుచి కూడా ప్రతి కొన్నాళ్ళకోసారి మారిపోతుంది. అందుకే ఆయన ఒక్క మోడల్ పైనే ఆధారపడకుండా మొత్తం బ్రాండ్ను బలపరిచే దిశగా అడుగులు వేశారు. బొలెరో గ్రామీణ భారతాన్ని లక్ష్యంగా చేసుకుంది. కఠినమైన రోడ్లపై కూడా నిలబడే సామర్థ్యం వల్ల అది రైతులు, చిన్న వ్యాపారులు, ప్రభుత్వ శాఖల్లో విశేష ఆదరణ పొందింది.
మరోవైపు నగరాల్లో కొత్త తరం వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఆధునిక డిజైన్లు, కొత్త ఫీచర్లతో ఉత్పత్తులు తీసుకొచ్చారు. ప్రతి కస్టమర్కు ఒకే ఉత్పత్తి కాదు, ప్రతి అవసరానికి ఒక ప్రత్యేక పరిష్కారం అనే వ్యూహమే మహీంద్రాను మిగతా కంపెనీల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇదే సమయంలో సంస్థలో మరో మార్పు కూడా జరిగింది. ఉద్యోగులు కేవలం ఆదేశాలు పాటించే స్థాయి నుంచి కొత్త ఆలోచనలు చెప్పే స్థాయికి ఎదిగారు. ఒక కంపెనీ ఎదగాలంటే ముందుగా అందులో పనిచేసే వారి ఆలోచన ఎదగాలని ఆనంద్ మహీంద్రా నమ్మేవారు. వ్యాపారంలో విజయం అంటే కేవలం లాభాలు సంపాదించడం కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా. 2009లో దేశాన్ని కుదిపేసిన సత్యం కంప్యూటర్స్ సంక్షోభం గుర్తుంది. వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భారత ఐటీ రంగంపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో చాలా కంపెనీలు దూరంగా నిలబడ్డాయి. కానీ ఆనంద్ మహీంద్రా మరోసారి భిన్నంగా ఆలోచించారు. అందరికీ ప్రమాదంగా కనిపించిన చోట ఆయనకు అవకాశం కనిపించింది. టెక్ మహీంద్రా ద్వారా సత్యంను కొనుగోలు చేయడం చిన్న నిర్ణయం కాదు, ఆర్థిక పరంగా భారీ బాధ్యత, ప్రతిష్టాపరంగా కూడా పెద్ద సవాలు. ఆయన వెనక్కి తగ్గలేదు, ఎందుకంటే ఆయన నమ్మకం ఒక్కటే: ఒక సంస్థను కూల్చేది సమస్య కాదు, నాయకత్వం లేకపోవడం. సరైన నాయకత్వం ఉంటే పడిపోయిన సంస్థ కూడా మళ్ళీ నిలబడగలదని ఆయన విశ్వసించారు. తర్వాత జరిగిన పరిణామాలు అదే నిరూపించాయి. టెక్ మహీంద్రా ప్రపంచ ఐటీ రంగంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. ఈ నిర్ణయం ఆనంద్ మహీంద్రాను కేవలం ఆటోమొబైల్ రంగ నాయకుడిగా కాకుండా దూరదృష్టి ఉన్న కార్పొరేట్ లీడర్గా నిలబెట్టింది. కానీ ఆనంద్ మహీంద్రా విజయాన్ని కేవలం వ్యాపార నిర్ణయాలతో మాత్రమే కొలవలేం. ఒక నాయకుడిగా ఆయన ఆలోచన విధానం కూడా అంతే ప్రత్యేకం. చాలా మంది చైర్మన్లు తమ కార్యాలయాలకే పరిమితమవుతారు, కానీ ఆనంద్ మహీంద్రా ప్రజల మధ్య ఉండే నాయకుడిగా మారారు. యువ పారిశ్రామికవేత్తల ఆలోచనలను ప్రోత్సహించడం, కొత్త ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం, చిన్న స్టార్టప్లను అభినందించడం, సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తినిచ్చే కథనాలను పంచుకోవడం, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వంలో భాగమయ్యాయి. ఒక కంపెనీ బ్రాండ్ విలువ కేవలం ఉత్పత్తులతో పెరగదు, ఆ సంస్థపై ప్రజలకుండే నమ్మకంతో పెరుగుతుందని ఆయన చూపించారు. అందుకే ఈరోజు మహీంద్రా పేరు వినగానే చాలా మందికి కేవలం ఒక వాహనం కాదు, నమ్మకం, భారతీయత, ఆవిష్కరణ, నాయకత్వం గుర్తుకు వస్తాయి. అయితే ఈ విజయ ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. ప్రపంచం మరో పెద్ద మార్పు దిశగా అడుగులు వేస్తోంది. పెట్రోల్, డీజిల్ యుగం నెమ్మదిగా ముగుస్తుండగా ఎలక్ట్రిక్ మొబిలిటీ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ఆ కొత్త ప్రపంచానికి ఆనంద్ మహీంద్రా ఎలా సిద్ధమయ్యారు? అదే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన మలుపు. ప్రపంచం మారుతోంది, ఆటోమొబైల్ రంగం కూడా మారుతోంది. ఒకప్పుడు ఇంజన్ శబ్దమే శక్తికి గుర్తు, కానీ ఇప్పుడు నిశ్శబ్దంగా పరిగెత్తే ఎలక్ట్రిక్ వాహనాలే భవిష్యత్తుగా కనిపిస్తున్నాయి. ఈ మార్పును చాలా మంది ఆలస్యంగా గుర్తించారు, కానీ ఆనంద్ మహీంద్రా మాత్రం మరోసారి కాలం కంటే ముందే ఆలోచించారు. భవిష్యత్తులో కార్లను అమ్మడం మాత్రమే కాదు, సాంకేతికతను అమ్మాల్సిన రోజులు వస్తాయని ఆయన అర్థం చేసుకున్నారు. అందుకే ఎలక్ట్రిక్ మొబిలిటీపై భారీ పెట్టుబడులు పెట్టారు. కొత్త డిజైన్లు, కొత్త ప్లాట్ఫామ్లు, ప్రపంచ స్థాయి డిజైనర్లతో భాగస్వామ్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఎలక్ట్రిక్ ఎస్యూవీల అభివృద్ధి, ఇవన్నీ ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయాలు కావు, సంవత్సరాల ముందే వేసుకున్న ప్రణాళికలో భాగం. మార్కెట్ అడిగిన తర్వాత ఉత్పత్తి ఇవ్వడం కాదు, మార్కెట్ అడిగేలోపే సిద్ధంగా ఉండాలని ఆనంద్ మహీంద్రా భావించారు. అదే ఆలోచన ఈరోజు మహీంద్రాను భారత్ ఎలక్ట్రిక్ వాహనాల పోటీలో కూడా కీలక సంస్థగా నిలబెట్టింది. ఆనంద్ మహీంద్రా గురించి మాట్లాడేటప్పుడు మరో విషయాన్ని తప్పక చెప్పాలి. ఆయన విజయాన్ని కేవలం ఫ్యాక్టరీలో నిర్మించలేదు, ప్రజల మనసులో కూడా నిర్మించారు. సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్టులు కోట్ల మందికి చేరుతుంటాయి, కానీ అవి కేవలం కంపెనీ ప్రకటనలు కావు. చిన్న వ్యాపారాలు, కొత్త ఆవిష్కరణలు, యువత ప్రతిభ, సామాన్యుల అసాధారణ విజయాలు, ఇలాంటి కథనాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆయన సోషల్ మీడియాను ఒక వేదికగా ఉపయోగించారు. ఒక చిన్న ఆవిష్కరణను ప్రశంసిస్తూ చేసిన ఒక ట్వీట్ ఒక స్టార్టప్కు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే చాలా మంది ఆయనను కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాదు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించే నాయకుడిగా కూడా చూస్తారు. ఒక నాయకుడు తన కంపెనీ గురించి మాత్రమే ఆలోచిస్తే వ్యాపారం పెరుగుతోంది, కానీ సమాజంలో ఉన్న ప్రతిభ గురించి కూడా ఆలోచిస్తే విశ్వాసం పెరుగుతోంది. ఆనంద్ మహీంద్రా రెండో దారినే ఎంచుకున్నారు. అయితే ఈ ప్రయాణం మొత్తం విజయాలతోనే నిండిపోలేదు. ప్రతి పెద్ద సంస్థలాగే మహీంద్రా కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మార్కెట్లో ఆశించిన ఫలితాలు ఇవ్వని ఉత్పత్తులు కూడా వచ్చాయి. కొన్ని అంతర్జాతీయ భాగస్వామ్యాలు అనుకున్నంతగా ముందుకు సాగలేదు. ప్రపంచ ఆర్థిక మందగమనం, ముడిసరుకుల ధరలు పెరుగుదల, కరోనా వంటి అనూహ్య పరిస్థితులు ఇవన్నీ వ్యాపారాన్ని ప్రభావితం చేశాయి. కానీ ప్రతి సంక్షోభం తర్వాత మహీంద్రా మళ్ళీ నిలబడింది. ఎందుకంటే ఆనంద్ మహీంద్రా ఒక విషయాన్ని ఎప్పుడూ చెబుతుంటారు: వ్యాపారంలో శాశ్వత విజయం ఉండదు, శాశ్వత వైఫల్యం కూడా ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా మారగలిగిన సంస్థలే ఎక్కువ కాలం నిలబడతాయి. అదే సూత్రాన్ని ఆయన సంస్థలో అమలు చేశారు. అందుకే మహీంద్రా ప్రతి దశలో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఒకప్పుడు భారతీయ కంపెనీలు విదేశాల్లో కంపెనీలను కొనుగోలు చేయడం అరుదు, కానీ కాలం మారే కొద్దీ మహీంద్రా కూడా ప్రపంచ మార్కెట్లో తన ఉనికిని పెంచుకుంది. అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా ఇలా అనేక దేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించింది. ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు, ఐటీ సేవలు, ఫైనాన్స్, ఏరోస్పేస్, హాస్పిటాలిటీ ఒకే రంగానికి పరిమితం కాకుండా అనేక రంగాల్లో అవకాశాలను వెతికింది.
ఎందుకంటే భవిష్యత్తులో ఒక రంగంపైనే ఆధారపడటం ప్రమాదకరమని ఆనంద్ మహీంద్రా ముందుగానే అర్థం చేసుకున్నారు. అందుకే మహీంద్రా గ్రూప్ను ఒక ఆటోమొబైల్ కంపెనీగా కాకుండా విభిన్న రంగాల్లో పనిచేసే గ్లోబల్ సంస్థగా తీర్చిదిద్దారు. ఈ వ్యూహమే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారినప్పటికీ సంస్థను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఈరోజు మహీంద్రా వాహనాన్ని చూసినప్పుడు చాలా మందికి ఒక బ్రాండ్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ బ్రాండ్ వెనుక వేలాది మంది ఉద్యోగుల కలలు ఉన్నాయి, లక్షలాది కుటుంబాల జీవనోపాధి ఉంది, కోట్లాది మంది వినియోగదారుల నమ్మకం ఉంది. ఈ నమ్మకాన్ని సంపాదించడం కోసం ఆనంద్ మహీంద్రా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. ఒక కంపెనీ విజయాన్ని కేవలం అమ్మకాలతో కొలవలేమని, సమాజంపై చూపే ప్రభావంతో కూడా కొలవాలని ఆయన నమ్మకం. అందుకే విద్య, గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక బాధ్యత కార్యక్రమాలపై కూడా మహీంద్రా గ్రూప్ దృష్టి పెట్టింది. వ్యాపారం లాభాలు సంపాదించాలి, కానీ సమాజానికి కూడా తిరిగి ఇవ్వాలనే ఆలోచన సంస్థ సంస్కృతిలో భాగమైంది. ఆనంద్ మహీంద్రా విజయాన్ని చూసి చాలా మంది అదృష్టమని అనుకుంటారు. కానీ ఆయన ప్రయాణాన్ని పరిశీలిస్తే మరో విషయం అర్థమవుతుంది. ప్రతి విజయానికి ముందు ఒక కఠిన నిర్ణయం ఉంటుంది. ప్రతి పెద్ద అవకాశానికి ముందు ఒక పెద్ద రిస్క్ ఉంటుంది. స్కార్పియో అయినా, టెక్ మహీంద్రా నిర్ణయం అయినా, ఎలక్ట్రిక్ మొబిలిటీ పైన పెట్టుబడులైనా ప్రతి చోట ఆయన ముందుగా భవిష్యత్తును చూశారు. ఇతరులు పరిస్థితులు మారిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే, ఆనంద్ మహీంద్రా పరిస్థితులు మారకముందే సిద్ధమయ్యారు. అదే ఆయన నాయకత్వంలో ఉన్న అసలు ప్రత్యేకత. విజయవంతమైన కంపెనీలు మార్కెట్ను అనుసరిస్తాయి, గొప్ప కంపెనీలు మాత్రం మార్కెట్కు కొత్త దిశ చూపిస్తాయి. ప్రపంచంలో ప్రతి తరం ఒక కొత్త నాయకుడిని చూపిస్తుంది. కానీ కొందరు నాయకులు తమ కంపెనీని మాత్రమే మార్చరు, ఒక దేశం గురించి ప్రపంచం ఆలోచించే విధానాన్నే మారుస్తారు. ఆనంద్ మహీంద్రా కూడా అలాంటి నాయకుల్లో ఒకరు. భారతదేశం కూడా ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేయగలదని, భారతీయ ఇంజనీర్లు కూడా కొత్త చరిత్ర రాయగలరని, భారతీయ బ్రాండ్ కూడా ప్రపంచ మార్కెట్లో గర్వంగా నిలబడగలదని ఆయన తన ప్రయాణంతో చూపించారు. ఈ కథలో కేవలం ఒక కంపెనీ విజయం లేదు, మార్పును భయపడకుండా స్వీకరించిన నాయకత్వం ఉంది, రిస్క్ను అవకాశంగా మార్చుకున్న ధైర్యం ఉంది, భవిష్యత్తును ముందుగానే చదివిన దూరదృష్టి ఉంది. అందుకే మహీంద్రా అనే పేరు ఈరోజు కేవలం ఒక బ్రాండ్ కాదు, భారతీయ ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఒక నాయకుడి ఆలోచన లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయగలదని చెప్పే సజీవ ఉదాహరణ. అదే ఆనంద్ మహీంద్రా విజయగాథ.